దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 18th మే 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 17 and verse 5. అతడు ఇంకనూ మాటలాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మేఘము నుండి ఒక శబ్దము, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈయన మాట వినుడి. ఈరోజు మనము ధ్యానము చేస్తున్నాం. మాట అంశము యేసుప్రభు మాట వినుడి. Let me read this in English. While he yet spoke, behold, a bright cloud overshadowed them, and behold, a voice out of the cloud said, This is my beloved Son, in whom I am well pleased. Hear ye him. ఆయన మాట వినుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని అభిప్రాయాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని నీతి స్వనీతి సంబంధమైన ఎన్ని మంచి పనులు నీకు వచ్చినను ఆయన మాట వినడమే శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభుకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల. వింటకు మంచిగా ఉంది, బాగుంది మాట, పేతురు చెప్పిన మాట. కానీ రూపాంతరం కొండ మీద దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత మనము చేయవలసిందంతయు ఒకటే, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు నడవాలి, ఆయన చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవాలి, ఆయన చెప్పినట్టు మనము మాట్లాడాలి, డెసిషన్స్ తీసుకోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది వారికి నచ్చిన భక్తి లేక వారికి తెలిసిన భక్తి చేయిచు దేవుని నీతిని నెరవేర్చటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చటం లేదు. ఇక్కడ పేతురు కూడా అదే, ఆయన చెప్పిన మాట చాలా బాగుంది, కానీ అది దేవుని నీతి కాదు, అది పేతురు యొక్క నీతి లేక పేతురు, యాకోబు, యోహానుల యొక్క నీతి. కానీ దేవుని యొక్క నీతి మనము నెరవేర్చాలంటే ఆయన చెప్పినది చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన చెప్పింది నీవు చేసినప్పుడే దేవుని నీతిని నెరవేర్చావు, దేవుని మహిమను నిజంగా నువ్వు గ్రహించావు, గుర్తించావు. దేవుని మహిమను గ్రహించిన ప్రతి ఒక్కరూ, దేవుని మహిమను రుచి చూచిన ప్రతి ఒక్కరూ ఆయన చెప్పినట్టే చేస్తారు. ఆయన చెప్పినట్టు చేయటం లేదంటే ఎవరైనా, ఒక సేవకుడైనా, ఒక పాస్టర్ అయినా, ఒక విశ్వాస అయినా, ఒక ప్రవక్త, ఎన్ని ఏ టైటిల్ నీకున్నా, ఆయన చెప్పినట్టు నువ్వు చేయటం లేదంటే ఆయన మహిమను నీవు చూడలేదు, అనుభవించలేదు. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 17 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं। वह बोल ही रहा था कि देखो, एक उजले बादल ने उन्हें छा लिया, और देखो, उस बादल में से यह शब्द निकला कि यह मेरे प्रिय पुत्र है, जिससे मैं प्रसन्न हूँ, इसकी सुन। प्रभु को धन्यवाद। इसकी सुन। हमें यीशु मसीह क्या कहते हैं वही करना चाहिए। हमारा मन क्या कहता है या हमारा भक्ति क्या कहता है वो नहीं, जो हम परमेश्वर कहते हैं उसका ही हमें सुनना चाहिए। प्रभु को बहुत धन्यवाद अदा करते। प्रिय भाइयों बहनों, इस आत्मीय जीवन में, आत्मीय यात्रा में अपना अपना निर्णय लेते हैं, अपने अपने रीति से लोग चलते हैं, लेकिन सबसे श्रेष्ठ चीज़ क्या है? उनका सुनना। उनका सुनना ही परमेश्वर का वचन का पालन करने का समान है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఒక నిర్ణయం తీసుకోవాలి. అబ్రహాము దేవుని మాట
విన్నాడు. ఆయన కుమారును బలిగా అర్పించమంటే అర్పించుటకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడమే శ్రేష్టము. కనుక ఆయన మాటను మనము విన్ని ఎడల దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము నాయన తండ్రి, నీ మాట వినే బిడలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. నీ మాట వినకుండా మేము మా స్వనీతిని స్థాపిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగం, వ్యాపారం చేసిన బిడ్డలు దీవించి బలపరచడానికి స్తోత్రం. దేవా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్, జాబ్ రిలేటెడ్ ఎగ్జామ్ రాసిన వారందరూ దీవించండి అయ్యా. వారిని తృప్తిపరిచి బలపరిచిన ఆయన మంచి ర్యాంక్స్ దయచేయండి, మంచి జాబ్స్ దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో నీ బిడ్డలందరినీ వడధరింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దేవాతని దీవించండి అయ్యా. వారు నీ మాట వింటూ మేమందరము పరిచర్యకు సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేసిన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇశ్రాయేలుగా యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.